శ్రీదేవి డ్రామా గారు యాక్చువల్ గా నేను ఆ ఫోటో రివీలింగ్ గేమ్ లో కొంచెం మిస్ఫైర్ అయింది. మిస్ కాదు, 10 రూపాయలు కకృతి పడ్డావు. దాన్ని కరెక్ట్ చేసుకోవడానికి మా మమ్మీ డాడీకి ఒక చిన్న గిఫ్ట్ రూపంలో ఇద్దాం అనుకుంటున్నాను. విత్ యువర్ పర్మిషన్ మేడం. దట్స్ స్వీట్. ఒకసారి అమ్మ ఒకసారి ఉండండి. మా అమ్మ నాన్న డ్రాయింగ్ నేను వేయించానండి, అదొకటి ఇవ్వాలనుకుంటున్నాను. మామూలు డ్రాయింగ్ కాదండి, ఇది ఎలా చేపించానో ఒకసారి మీకు చూపించాలనుకుంటున్నాను. ఒకరిది కన్ను ఒకరిది చూపు, ఇరువురి కలయిక కంటి చూపు, ఒకరిది మాట ఒకరిది భావం, ఇరువురి కదలిక కదిపిన కథ ఇది ప్రేమ. ప్రేమ తిరిగొచ్చే తీయగా ఇది ప్రేమ. ప్రేమ యాక్చువల్గా నేను ఇక్కడ ఉన్నాను అంటే వీళ్ళు ఇచ్చిన జీవితమే. వీళ్ళ రక్తం పంచుకొని పుట్టాను. వీళ్ళకి ఏ గిఫ్ట్ ఇచ్చినా తక్కువే అనిపించింది. ఆ రక్తంతోనే ఒక చిన్న డ్రాయింగ్ చేయించాను. కొంచెం అది వీళ్ళకి నచ్చింది అనుకుంటున్నాను. అజార్, ఇది ఇప్పుడు ఒక ట్రెండ్ అవుతుంది, రక్తం తీసుకొని రక్తంతో డ్రాయింగ్ వేయడం అనేది. తల్లిదండ్రుల కోసం తన రక్తంతో ఒక డ్రాయింగ్ వేయాలన్న థాట్ వచ్చి చాలా అంటే చాలా గొప్ప థాట్. నేను కూడా ఒక తల్లిని కాబట్టి నేను తల్లిగా చెప్తున్నాను, వాళ్ళ ఇద్దరికి సంతోషంగా అనిపించదు. ఎందుకంటే వాళ్ళు ఒక బొట్టు రక్తం మీ ఒంటి నుంచి కారిన తల్లిదండ్రులు తట్టుకోలేరు. ప్లీజ్ ఇలాంటి కార్యక్రమాలు చెయ్యకండి. మీ ప్రేమని మీరు వాళ్ళని బాగా చూసుకుంటే చాలు, వాళ్ళతో కూర్చొని రోజు కొంచెం కబుర్లు చెప్పుకుంటే చాలు. వాళ్ళని ఎక్కడైనా తీసుకొస్తే వాళ్ళకి తినడానికి ఏమైనా ఇష్టమైనది తీసుకొచ్చిస్తే అందులోని సంతోషపడిపోతారు. ఇది చాలా ఎమోషనల్ గా అనిపిస్తుంది. ప్లీజ్ నాన్న, ఇంక మీద ఇలాంటి దాన్ని చేయకండి ప్లీజ్. మీ ప్రేమ మాకు చాలు, మీరు బాగుంటే మాకు అంతే చాలు. అసలు మీరు ఈ పోర్ట్రేట్ కోసం ఎంత కష్టపడ్డారు అది ఇక్కడ ఎల్ఈడి మీద అందరూ చూసాము. కానీ ఈ స్ట్రెంగ్త్ అనేది ఖచ్చితంగా మీకు కూడా మీ పేరెంట్స్ దగ్గర నుంచి వచ్చింది. ఆ కాలంలో ఆల్మోస్ట్ ఆల్ దోస్ ఇయర్స్ అగో అసలు ఇంటర్ కాస్ట్ ఇంటర్ రిలీజన్ మ్యారేజ్ ని ఎవరు ఎక్సెప్టే చేసేవాళ్ళు కాదు. ఖచ్చితంగా వ్యాలంటైన్స్ డే రోజు ప్రేమ ఎంత గొప్పది అనేది మీ పేరెంట్స్ స్టోరీ త్రూ ప్లీజ్ ఆడియన్స్ కి చెప్పండి. తను కాలేజీకి వెళ్ళి వచ్చేప్పుడు పోయేప్పుడు చూస్తుండేవాడిని. తొలి చూపులోనే జీవిత భాగస్వామిని చేసుకోవాలనుకున్నాను. ఒకరోజు మా ఫ్రెండ్స్ నేను అందరం కలిసి 16 ఏళ్ల వయసు సినిమాకి వెళ్ళామండి. శ్రీదేవి గారిని చూస్తుంటే తనను చూసినట్టే ఉండేది నాకు. తెల్లారి నాకు వచ్చి నా మనసులోని మాట చెప్పలేక లెటర్ పూర్వకంగా రాసి ఇచ్చాను. ఇస్తూ నీ సమాధానం కోసం ఎదురు చూస్తూ ఉంటానని చెప్పి ఇచ్చాను. ఆ తెల్లారి వచ్చి ఆ లెటర్ తీసుకొని వచ్చి కన్నీళ్లు పెట్టుకుంది. మా నాన్నగారు ఒప్పుకోలేదని. సరే నేనే వెళ్ళి ఒప్పిస్తానని చెప్పి వెళ్ళి ఆ ఇంటికాడికి చెప్తే ఒప్పుకోలే. కొన్ని రోజులకి నా అదృష్టం బాగుండి ఆయన చేసే ఉద్యోగంలోనే నాకు అసిస్టెంట్ గా వచ్చింది. 1 year అసిస్టెంట్ గా చేశా. నా ప్రవర్తన అంతా గమనిస్తా వచ్చాడు. ఆ 1 year తర్వాత ఒప్పుకున్నాడు. ఒప్పుకొని నా కూతురు నీకు ఇస్తున్నానయ్యా అని చెప్పి పెద్దల్లో కూర్చోబెట్టి పెళ్లి చేశాడు. సో ఆంటీ అప్పుడు అంకల్ రాసిన లెటర్ మీ దగ్గర ఉందా? నా చిన్నప్పటి నుంచి చూపిస్తా ఉంటది. అది మొత్తం చీకు పట్టిపోయి అప్పట్లో ఇచ్చిన లవ్ లెటర్ అది అట్లానే బీరువాలో పెట్టి అది అట్లానే ఉంచేది. ఆ డైరీ డేట్ చూడాలి, 1985 ఏప్రిల్. 86 ఏప్రిల్లో మ్యారేజ్ అయింది. ఈ లెటర్ ఖచ్చితంగా మీ నోట్తోనే చదవాలి. ప్రియాతి ప్రియమైన లక్ష్మి గారికి ప్రేమతో వ్రాయినది. మీరు కాలేజీకి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు మిమ్మల్ని రోజు చూస్తూ ఉన్నాను. మీరు అచ్చం 16 ఏళ్ల వయసు సినిమాలో శ్రీదేవి లాగా కనపడుచున్నారు. మిమ్మల్ని చూడగానే ప్రేమలో పడ్డాను. మీకు ఎలా చెప్పాలో తెలియక ఇలా లెటర్ రాస్తున్నాను. మీరు చదవండి. ఇంకొకరి లవ్ లెటర్ చదవడానికి సిగ్గుండాలి. మనకు గానీ పిల్లలు పుడితే లాస్ట్ అబ్బాయి పేరు అజార్ అని పెట్టుకుందాం. ఇప్పటికి మాకు మ్యారేజ్ 40 సంవత్సరాలు అయిందండి. ఇప్పుడు ఇలా మీ ముందు ఉంటున్నాం. ఖచ్చితంగా మీ జంట వచ్చే 50 years వరకు ఇంతే హ్యాపీగా, ఇంతే క్యూట్ గా, ఇంతే చక్కగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి.
అందులో ఒక చిన్న స్పెషల్ పాయింట్ ఉంది. ప్రేమించడం గొప్ప కాదు, వాళ్ళ మతాల్ని ఫాలో అవ్వడానికి ఎటువంటి అభ్యంతకరం చేయకుండా, వాళ్ళకి అడ్డుపడకుండా ఆవిడ్ని ఆవిడలాగే బ్రతకనించారు. లవ్ మ్యారేజ్ అంటే ఇలాగే ఉండాలి, మార్చుకోవడం అన్నది కరెక్ట్ కాదనేది నా ఒపీనియన్. థ్యాంక్ యూ సో మచ్ ఇంద్రజ గారు, అండ్ థ్యాంక్ యూ సో మచ్ అంకల్ ఆంటీ, అండ్ థ్యాంక్ యూ సో మచ్ కాసిం అండ్ అజర్. థ్యాంక్ యూ. బేసిక్ గా అజరన్న బ్లడ్ డాట్ వేసాడు కదా మేడం, ప్రసాద్ అన్న కూడా బ్లడ్ డాట్ వేద్దాం అనుకున్నాడు. వెళ్ళి బ్లడ్ తీద్దాం అంటే అన్నకి తక్కువ ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్. మన నూకరాజు ఒక బ్లడ్ డాట్ వేసారు, అది ఎవరికైనా తెలుసా? మొత్తం చీమలు వచ్చి తిని వెళ్ళిపోయాయి, అంతా షుగర్. ఏమైంది ప్రవీణ్? లేదు, ఇప్పటి నుంచి నేను ఒకటి మాట్లాడాలి, ఒకటి చెప్పాలంటుంది సార్ తీసుకొచ్చా. కాదు, వచ్చినప్పటి నుంచి నా బావ స్పెషల్ అని అంటూనే ఉన్నారు మీరు. అవును. ఎందుకు? బేసిక్ గా ఏంటంటే మన అందరి జీవితంలో మనకి చాలా మంది పరిచయం అవుతుంటారు. కొందరు పలకరించేంత బంధం పెంచుకుంటారు, మరికొందరు మాట్లాడేంత బంధం పెంచుకుంటారు. కానీ మా బావ మాత్రం జీవితాంతం నా గుండెలో ఉండిపోయేంత బంధాన్ని పెంచుకున్నాడు. నువ్వు చిన్నప్పటి నుంచి అమ్మ లేదు, అమ్మ ప్రేమ లేదని బాధపడుతుంటావు కదా, నువ్వు ఒప్పుకుంటే మీ అమ్మ ప్రేమని తిరిగి అందించడానికి నేను సిద్ధంగా ఉన్నా. వంశీత, నీ మనసులో మాట నాకు చెప్పావు కాబట్టి నా మనసులో మాట కూడా నీకు చెప్తానా. అంటే తొందరగా ఇప్పుడే కాకుండా నేను కొద్దిగా టైం తీసుకొని నీకు తర్వాత నేను చెప్తా, ఓకేనా? ఓకే, ఏమనుకోకు. ఆల్మోస్ట్ ఏడ్చినట్టుంది పిల్ల. అయ్యయ్యో. అందుకేరా ప్రేమ విషయంలో అమ్మాయిలు ముందు చెప్పకూడదు. నాకు మా బావ అంటే ఇష్టం కాబట్టి నేను తొందరపడి ఫస్ట్ చెప్పిన. సరే బావా, ఎన్ని రోజులైనా నీ కోసం ఎదురు చూస్తా. అన్ని రోజులు నేను ఫస్ట్ నిన్ను ఎదురు చూడనియను. కాదు ఇంద్రజ గారు, ఇది అబ్బాయితో ఒక పెద్ద ప్రాబ్లం ఏంటంటే, మనం ఎక్సెప్ట్ చేసినా చెయ్యకపోయినా వేరే వాళ్ళ కోసం మనం వదలకూడదు. ఏదో ఒక చిన్న వంక పెట్టేసి వదిలేస్తాం. మళ్ళీ సేమ్ ఇదే స్టేజ్ మీద తనకి నేను క్లారిటీ ఇస్తానమ్మా. ఓకే ప్రవీణ్, కానీ అమ్మాయి సంతోషపడేటట్టు, మేమందరూ సంతోషపడేటట్టు మంచి మాట చెప్పు. నీకే హీరో అంటే బాగా ఇష్టం? ప్రభాస్ సార్. అవునా, డైలాగ్ చెప్తావా? వాడిపోతే వీడు, వీడిపోతే నేను పోతే నా అమ్మ మగుడు అంటూ ఎవరైనా అధికారం కోసం ఎగపడితే అప్పన్నాడు. నా దగ్గరికి వచ్చిన, దౌర్జన్యానికి వచ్చిన, గూండాయానికి వచ్చిన, గ్రూపులు కట్టడానికి వచ్చిన, రాజకీయంతో వచ్చిన, రౌడీజంతో వచ్చిన, పూటకొస్తాయని లెక్కన పోటీకి బలవుతాయి. కాదు బేట, ఎప్పుడు ప్రభాస్ సార్ గురించే చెప్తావా, నా గురించి ఏం చేయవా బేట? దేవుడు ఎప్పుడు కనపడినా దండం పెట్టుకోమంటా ఏంటి నాన్న? అడిగిందన్నీ ఇస్తాడు కాబట్టి. అన్ని ఇచ్చేవాడిని దేవుడు అనరు, నాన్న అంటారు. హలో, డాడీ ఇష్టమా నీకు ఎక్కువ? మమ్మీ కోసం ఎప్పుడేం పాడవు మరి? నాకు మామైనా డాడేనా, హీరోయినా హీరోయినా అని మా అమ్మే. అమ్మా అమ్మా నీవే నిత్యం నాపై ఉండ